రక్తం వెళ్ళింది. పోలీసులు లాఠీ చార్జ్ చేసి చాలా విచక్షణ రహితంగా దాడి చేసి వాళ్ళ పోలీసులు. మీరు ఒక్కసారి చూడొచ్చు. మీరు అర్థం చేసుకోండి, పోలీసులు కేవలం రేవంత్ రెడ్డి సర్కార్కి కొమ్ము కాసి మేము శాంతియుతంగా నిరసన తెలపడానికి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి వస్తే శాంతియుతంగా ఉన్నటువంటి మమ్ములను ఇవాళ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి. ఇగో చూడండి, నా ఒంటి నిండా రక్తం మరకలు. అతి కిరాతకంగా కొట్టిల్లు. చేయి కూడా దగ్గర రానిస్తలేదు. ఇట్లా భయంకరమైనటువంటి పెయిన్ వస్తుంది. మేము అడిగింది ఏందని చెప్పేసి అడుగుతున్నాం. హిందూ దేవుళ్ళని తిడుతున్నారు, మీరు సరైనటువంటి విధానం కాదు. మీరందరూ కూడా హిందువులే, కేవలం కొద్ది శాతం ఉన్నటువంటి ముస్లింలకు మీరు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? మీరు ఇవాళ హిందువుల పట్ల కానీ హిందువుల దేవుళ్ళ పట్ల కానీ మీ ప్రవర్తన సరిగ్గా లేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము నిరసన తెలపడానికి వస్తే పోలీసులు ఇలా దౌర్జన్యంగా, ఇవాళ పోలీసు వ్యవస్థ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇవాళ ప్రతిపక్ష పార్టీలను చూడకుండా ఇవాళ న్యాయం కోసం పోరాటం చేసినటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా ఇవాళ లాఠీ చార్జ్ చేసి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత దారుణంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఈరోజు ఇంత దారుణమా? ఈరోజు హిందువుల పట్ల నువ్వు ముస్లింవా క్రిస్టియన్ అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు ముస్లింవా క్రిస్టియన్వా? ఈరోజు హిందువుల పైన నువ్వు ఇంత కక్షపూరితంగా ఉంటావా? ఈరోజు హిందువుల పైన ఇంత దాడి చేస్తావా? ఈరోజు అయ్యప్ప సమ్మాలను నా పైన గొంతు పట్టి పిసికి కాళ్ళతో తంతు బూట్లతో తంతు ఈ పోలీసులు ఈ విధంగా తయారు అయ్యారంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉన్నారనేది. అసలు నిన్న మీటింగ్ లో సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడిండు? సంబంధం లేకుండా అసలు నిన్న అది దేవుళ్ళ గురించి మాట్లాడాల్సిన సబ్జెక్ట్ కాదు, సందర్భం కాదు, అసలు ఆ టాపికే రాలేదు. అట్లాంటప్పుడు ఎందుకు మాట్లాడిండు అంటే వాళ్ళ మెప్పు కోసం, అంటే కాంగ్రెస్కి మేము కూడా మీ వాళ్ళమే అని చెప్పడానికి సభాముఖంగా మాట్లాడిండు. దాన్ని ఎట్లా తప్పు? అది ఆయన మాట్లాడింది 100% తప్పు. మహిళలకి చాలా దెబ్బలు తగిలినాయండి. మా స్టేట్ అధ్యక్షురాలకి మొత్తం గోడు కూడా ఇరిగిపోయింది. అంతలాగా పోలీసులు ఇలాగా ప్రవర్తిస్తారండి. ఏం చేస్తామని హిందూ ధర్మం గురించి మేము మాట్లాడటానికి వచ్చాం. తప్పుగా మాట్లాడే సీఎం ఇట్లా ఎందుకు చేస్తున్నాడు? మన ధర్మం గురించి ఎందుకు మాట్లాడాలి? అసలు అది